మహానంది అంటే ఓ పవిత్ర పుణ్యక్షేత్రమే కాదు, నిజంగానే ఒక అద్భుతం. సాక్షాత్తు పరమేశ్వరుడే ఆవు రూపంలో వెలిసిన అత్యంత క్షేత్రం. ఈ పుణ్యక్షేత్రం నల్లమల అడవుల్లో ఉంది. ఇక్కడ నంది ఆపదముద్ర రూపంలో వెలిశాడు. ఇలా స్వయంభుగా వెలిసి నందికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అందులో ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడి శివలింగం కింది నుంచి సంవత్సరం పొడవునా ఒకే స్థాయిలో స్వచ్ఛమైన ఔషధ గుణాలున్న నీరు వస్తాయి. ఆ నీరు ఎంత స్వచ్ఛంగా ఉంటుంది అంటే ఆ నీటిలోకి సూది వేసినా సరే స్పష్టంగా కనిపిస్తుంది. అదే ఆ నీటి ప్రత్యేక లక్షణం. మరి నంది అడవుల్లో ఎందుకు వెలిశారు, ఆలయం గురించి పురాణాలు ఏం చెప్తున్నాయనే విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ మహానంది గురించి పూర్వీకులు తెలిపిన కథ ఇలా ఉంది. ఒక ఋషి నల్లమల కొండల్లో చిన్న ఆశ్రమం ఏర్పాటు చేసుకుని కుటుంబంతో జీవించేవాడు. అతడు శిలాభక్షకుడై ఎల్లప్పుడూ తపోధ్యానంలో నిమగ్నమై ఉండేవాడు. ఆ మేరకు ఆయన్ను అంతా శిలాధనుడని పిలిచేవారు. భార్య తమకు దైవ ప్రసాదంగా ఒక కుమారుడు ఉంటే బావుంటుందని ఆకాంక్షించగా ఆమె కోరికను తీర్చేందుకు శిలాధుడు ఆ సర్వేశ్వరుణ్ణి గురించిన అత్యంత నిష్ఠతో తపస్సు ప్రారంభించాడు. కొన్నాళ్లకు అతని భక్తికి మెచ్చిన మహేశ్వరుడు అతని చుట్టూ పుట్టగా వృద్ధి చెందాడు. ఇంకొన్నాళ్ల ఘోర తపస్సు అనంతరం శివుడు ప్రత్యక్షమై కావాల్సిన వరాలు కోరుకోమని చెప్పాడు. దేవాది దేవుణ్ణి చూసిన పారవశ్యంలో శిలాద మహర్షి భార్య కోరిన కోరిక మర్చిపోయాడు. మహాదేవ, నీ దర్శన భాగ్యం లభించింది, ఇంతకన్నా నాకు ఇంకేం కావాలి, నిరంతరం నన్ను అనుగ్రహించు తండ్రి అని వేడుకున్నాడు. అయితే పరమశివుడు మహర్షి మరిచిన భార్య ఆకాంక్షను గుర్తుంచుకుని మీ దంపతుల కోరిక సిద్ధించుగాక అని దీవించి వెళ్లిపోయాడు. ఆ మేరకు పుట్ట నుంచి ఒక బాలుడు జన్మించాడు. శిలాధుడు వెంటనే భార్యను పిలిచి, ఇదిగో నీవు కోరిన ఈశ్వర వరప్రసాది, మహేశ్వరుడు అనుగ్రహించి ప్రసాదించిన మన కుమారుడు అంటూ ఆ బాలుడిని అప్పగించాడు. వారు ఆ బిడ్డకు మహానందుడు అనే పేరు పెట్టారు. అనంతరం మహానందుడు గురువుల దగ్గర అన్ని విద్యలు నేర్చాడు. తల్లిదండ్రుల అనుమతితో శివుని గురించి తపస్సు చేశాడు. అతని కఠోర దీక్షకు మెచ్చిన పరమశివుడు పార్వతీదేవితో సహా ప్రత్యక్షమై వరం కోరుకో అని అనగా మహానందుడు ఇలా కోరాడు. దేవాది దేవ, నన్ను ఈ వాహనంగా చేసుకో అని కోరాడు. దీంతో అలాగే అనే వరం ఇచ్చిన శివుడు, మహానంద, నీవు జన్మించిన ఈ పుట్ట నుంచే వచ్చే నీటి ధార కొలనుగా మారి అహర్నిశలు ప్రవహిస్తూ సదా పవిత్ర వాహినిగా నిలుస్తుంది. చుట్టూ 80 కిలోమీటర్ల దూరం మహానంది మండలంగా ఖ్యాతి చెందే పరమ పవిత్ర క్షేత్రంగా విరజిల్లుతుంది అని వరం ఇచ్చాడు. తాను ఇక్కడ నవనందుల్లో లింగరూపుడిగా ఉంటానని వరం అనుగ్రహించాడు. ఇలా నల్లమల అడవుల్లో మహానంది వెలసింది. ఎంతో అద్భుతంగా ఉండే ఈ మహానంది గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక్కడ భక్తులు పెద్ద ఎత్తున వచ్చి స్వామివారిని దర్శించుకుని ఆలయ ప్రత్యేకతల గురించి తెలుసుకుంటారు. హలో, మిమ్మల్నే